అధికార పక్షం ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి ఇవ్వకపోయినా ప్రతిపక్షంగా మాత్రం బలంగా పోరాడుతుందని చెప్పాలా. ఎందుకంటే కొన్ని సమస్యల మీద ఏంటంటే ప్రజా సమస్యల మీద వైఎస్ఆర్సీపీ బాగా బలంగా పోరాడుతుంది. ఎంతలా పోరాడుతుందంటే వైఎస్ఆర్సీపీ చేసిన పోరాటాలకి కూటమి ప్రభుత్వమే దిగొచ్చి కొత్త జీవోలు అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఏంటో చెప్పమంటారా? చెప్తారు ఖచ్చితంగా. చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వైఎస్ఆర్సీపీ పోరాటానికి దిగొచ్చిన కూటమి ప్రభుత్వం అని ఎందుకన్నానంటే, పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించారు. ఏదైతే పంచదార్ల కొండను చుట్టూ బోడిగుండు చేసేస్తున్నారో దాని మీద మైనింగ్ చేస్తారని గగ్గోలు పెట్టాయి రాష్ట్రం. వైఎస్ఆర్సీపీ చాలా ఆందోళన చేసింది, దీని మీద చాలా ప్రచారం అయితే నిర్వహించింది. అంతేకాదు ఒక రకమైనటువంటి ఉద్యమం చేసిందని చెప్పాలి. కాబట్టి ఇలాంటి పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించడం అయితే జరిగింది. దీనికి కారణం ఏంటి? 100% వైఎస్ఆర్సీపీకి ఇవ్వచ్చు. కానీ నేను ఇక్కడ ఒక మాట చెప్పాలండి. ఎలా అంటే, వైఎస్ఆర్సీపీతో పాటు జనసేనలో ఉంటూ జనసేన అవలంబిస్తున్న విధానాలు నచ్చక బయటకు వచ్చేసినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఆయన గుర్తు చేయాలి ఇక్కడ నేను ఖచ్చితంగా. ఎందుకంటే బాధ్యత గల ఒక అనలిస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే, ఆయన కూడా ఉద్యమమే నిర్వహించాడు. ఆయన ఏదైతే ఈ పంచదార్ల కొండ, పవిత్రమైనటువంటి విశాఖలోని పంచదార్ల కొండను బోడిగుండి చేసేస్తున్నారో, అక్కడ మైనింగ్ చేసి మొత్తం కొండను నాశనం చేసేస్తున్నారు అని ఒక రకమైనటువంటి విప్లవాన్ని సృష్టించాడని చెప్పాలి. ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక. కాబట్టి ఆయన చేసిన ఉద్యమం కూడా ఇందుకు ఒక కారణం అని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ఎలాగో ప్రజా సమస్యల మీద పోరాడుతుంది, కానీ ఆ ప్రభుత్వంలో నుండి బయటకు వచ్చేసి నచ్చక ఈయన చేసినటువంటి కొన్ని ట్వీట్ల ఆధారంగా కావచ్చు, అలాగే కొన్ని ఆయన పెట్టిన ట్వీట్ ఒకసారి చదువుతాను చూడండి. ఎవరంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయన చేసినటువంటి ఒక ట్వీట్. ఈరోజు గిరి ప్రదర్శన సందర్భంగా భక్తులకు ఒక ప్రార్థన. నీ కొండను నీవే రక్షించుకో అని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. నీ కొండను నీవే రక్షించుకో అని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదించిన ఈ పవిత్ర సంజీవని వంటి ఔషధ వృక్షాలతో నిండిన సింహగిరిని పరిరక్షించి భావితరాలకు సురక్షితంగా అందించాల్సిన బాధ్యతను మరచిన ఈ ప్రభుత్వానికి సద్బుద్ధిని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే వివేకాన్ని ఇచ్చి ప్రజాహిత నిర్ణయాలు తీసుకునే ధర్మబుద్ధిని మన పాలకులకు, అధికారులకు ప్రసాదించమని వేడుకోండి. సింహగిరిని కాపాడటం అంటే స్వామివారి దివ్యక్షేత్రాన్ని, ఆయన ప్రసాదించిన ప్రకృతిని, సంపదను కాపాడటమే. ప్రకృతి పరిరక్షణ కూడా భగవంతుని సేవలో అంతర్భాగమే అని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. నిజంగా ఎంత రాద్ధాంతం చేశారండి ఋషికొండ విషయంలో ఎంత రాద్ధాంతం చేశారు. ఋషికొండ కోసం ప్రత్యేకించి కొండను తొలిచిన ఆ సంఘటనలు లేవు. ఆల్రెడీ అక్కడ ఉన్న రిసార్ట్స్ని పడగొట్టి ఋషికొండ ప్యాలెస్లు అయితే కనుక వాటిని కట్టడం అయితే జరిగింది. కానీ ఆ కట్టడాల విషయంలో చాలా ప్రచారం అయితే చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒప్ప తప్ప అనేది రానున్న భావితరాలను డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే దాన్ని ఉపయోగించుకునే విధానం బట్టి. అంటే వైజాగ్కి ఒక తలమానికంగా మారబోతాయి ఆ కట్టడాలు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పెడితే దానికి ఎంతో పెట్టారో మీకు ఆల్రెడీ తెలుసు. కానీ అంతకన్నా ఎక్కువ 100 కోట్లు వేటికి అనవసరంగా పాడు చేస్తారో మీకు తెలుసు, నేను చెప్పను అసలు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అలాంటి కొండల్ని అది పక్కన పెడితే కొన్ని కొండల్ని దారుణంగా అయితే కనుక బోడిగుండులు చేసేస్తున్నారు. మరి అప్పుడు మాట్లాడిన సోకాళ్ళు పెద్ద మనుషులు అందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇలా ఎవరో ఒకరిద్దరు మాట్లాడితే వాళ్ళని పార్టీలోంచి బయటకు గెంటేయడం, ఈ బొలిశెట్టి సత్యనారాయణ గారిని పార్టీలోకి గెంటేయడం, ఎలాంటి నిక్కచ్చైనటువంటి మాటలు మాట్లాడతాడని, ఇలా ఉన్న మాటలు మాట్లాడతాడని పార్టీలో ఉండకుండా బయటకు గెంటేశారని బయట మాట్లాడుకున్నారు. పబ్లిక్ టాక్ ఇది. కాబట్టి ఖచ్చితంగా పంచదార్ల కొండ మీద ఒక జీవో, నో మైనింగ్ అనే ఒక జీవో వచ్చిందంటే దానికి కారణం ఇలాంటి వాళ్ళు, అలాగే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఉద్యమాలే. కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తీసుకొచ్చినటువంటి ఒక ఒత్తిడి కారణంగానే ఇలాంటి జీవోలు అయితే ప్రభుత్వం ఇచ్చింది. లేకపోతే మ్యాక్సిమం మొత్తం పోకుండా అయిపోను. అర్థమవుతుందా? ఈ రోజున ఇంకా ఆగిందంటే కనుక ఆగకుండా, అంటే ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఆ నో మైనింగ్ చేసేయటం ఆ కొండ మీద మహా దారుణంగా అనమాట అండి. కాబట్టి అంతేకాదు, ఎప్పటికే పంచదారుల కొండను తవ్వేశారు చాలా మటుకు కూటమి నేతలు. చారిత్రక పంచదారులను ధ్వంసం చేసినటువంటి కూటమి నేతల అక్రమ మైనింగ్పై వైఎస్ఆర్సీపీ ఒక రకమైనటువంటి పోరాటం చేసింది.
ఆ పోరాటం ఫలితమే ఈ రోజు వచ్చినటువంటి నిన్న వచ్చినటువంటి జీవో ఫలితం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సైతం ఫిర్యాదు చేసి కేంద్రంతో మాట్లాడి ఇలాగ నాశనం చేసేస్తున్నారని చెప్తే కానీ ఇది జరగల. ఇవన్నీ ఉంది, ఇంకా డేటాని ఇవన్నీ ఉన్నాయి, కొన్ని కోట్లు ఉన్నాయి, వాటి పరిస్థితి అర్థం కాని పరిస్థితి. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా ఏది మంచిది ఏది చెడ్డది అనేది మీకు తెలుసు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.